చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. మన ముందు డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు మనతో ఉన్నారు. ఆయన ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, లైఫ్ కోచ్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి అనేక శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగి ఎంతో సేవ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, బేసిక్గా ఈ రోజు అయితే ప్రజల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. శాస్త్రోక్తంగా కావచ్చు, అది డివోషనల్ పరంగా కావచ్చు, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అసలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఆ సక్సెస్ అవ్వడానికి ఎక్కడో చిన్న మిస్టేక్ చేసాము, అందుకే సక్సెస్ కాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఎలాంటి మిస్టేక్స్ చేస్తే సక్సెస్ కాకుండా ఉంటాం ఎంత కష్టపడినప్పటికీ? చాలా మంచి క్వశ్చన్ అడిగావమ్మా. నేటి కాలంలో చాలా మంది అంటే 100కి 90 మంది చేసే తప్పు ఎదురా ఒక ఉన్నతంగా ఎదిగిన వ్యక్తిని చూసి అతనికి ఏదో ఈజీగా మనీ వస్తుంది, లేదు ఈజీగా సంపాదించాడు అనే భావనలో ఉండేవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది వాడికి ఏదో అదృష్టం ఉంది, లక్ ఉంది, అందుకని కోటీశ్వరుడు అయ్యాడు అనే భావనలో కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రయత్నం చేస్తారు, కానీ కొన్ని తప్పుల వల్ల వీళ్ళు ఎదిగిన కొద్దీ ఎదగటం మరలా కిందకి రావటం జరుగుతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా డిఫరెంట్ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కారణం ఏమిటి అని అంటే, ఫస్ట్ ఏ వ్యక్తి అయినా తన లైఫ్లో తను ఏమిటి, నేను దేనికోసం వచ్చాను ఈ భూమి మీదకి అనే ఒక ఆలోచన చేయాలి. సహజంగా ఏమనుకుంటాడమ్మా మనిషి, ఏదో పుట్టాము, పెరిగాము, జీవించేస్తున్నాం, ఏదో వాడికి తెలిసిందో లేకపోతే వాళ్ళ తండ్రి నుంచి వచ్చిందో అది చేస్తూ లైఫ్ని ఈజీగా గడిపేస్తూ హ్యాపీగా ఉంటే ఓకే. కానీ సాధించాలని తపన ఉన్న వాళ్ళే వాళ్ళ బిలియనియర్స్గా మనకి టాటా బిర్లా కావచ్చు, అనిల్ అంబానీ కావచ్చు, ఇలా చూస్తుంటే చాలా కొద్ది మంది మాత్రమే కనపడతా ఉంటారు. వాళ్ళందరూ మనలాగే పుట్టారమ్మా. కామన్ మ్యాన్ మనం ఎలా అయితే పుట్టామో, ఒక సాదా సీదా వ్యక్తి ఎలా అయితే పుట్టాడో వాళ్ళు అలాగే పుట్టారు. కాకపోతే వాళ్ళు తీసుకున్న ఆలోచన సరళి, వాళ్ళు తీసుకున్న ప్రణాళిక, ఒక నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. అది ఎలా ఉండాలి అంటే, ఏ వ్యక్తి అయినా ఎదగాలనుకోవడం సహజమే, కానీ ఒక సంకల్పం చేసి ఆ సంకల్పం పైనే మనస్సు నిలబడి ఉండాలి. అంటే ప్రయాణం చేస్తాం, మధ్యలో నెగిటివ్స్ వస్తాయి. సహజంగా ఎంతో మంది మనని కాళ్ళు లాగేస్తూ ఉంటారు, లేక నెగిటివ్స్ వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ చిన్నది రాగానే నెగిటివ్ వచ్చి ఇంకా నా వల్ల కాదు అని మిడిల్ డ్రాప్ అవుతుంటారు కొంతమంది. కొంతమంది నా జీవితంలో ఇంకా నాకు సక్సెసే లేదు, ఇంకా నా వల్ల కాదు, నేను ప్రయత్నం చేశాను, 4 సార్లు చేశాను, 5 సార్లు చేశాను అని. అమ్మా, మనం చాలా మందిని చూస్తే చేయగా 9 సార్లు 10 సార్లు ఇలా చేస్తూనే ఉంటారమ్మా, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకని? లక్ అనేది ఉండాలి, లక్కుతో పాటుగా మన ప్రయత్నం ఉండాలి. నేను చాలాసార్లు చెప్తుంటా, లక్కు ఎక్కడి నుంచో ఊడిపడదు. లక్ అనేది ప్రతి మనిషికి ఉంటది, అది వచ్చే సమయానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి. నువ్వు పడుకుని ఉంటే లక్కు రాదు అని. మనం ఏం చేస్తాం, లక్కు వచ్చేదాకా ప్రయత్నం చేస్తాం, చివరి క్షణంలో డ్రాప్ అయిపోయి ఇంట్లో పడుకుని ఉంటాం. లక్ డౌన్, లక్ వెళ్ళిపోతుంది, ఇతను కామన్గానే ఉండిపోతాడు. లక్ అనేది ఎక్కడ ఉంటుంది అంటేనమ్మా మన ప్రయత్నంలో ఉంది. రెండవది ఏంటంటేరా, నిన్ను నువ్వు డ్రైవ్ చేసుకోవటం నేర్చుకోవాలి. నువ్వు నీ కారు నువ్వు తోలుతూ ఉంటే కరెక్ట్గా నువ్వు చాలా సాటిస్ఫాక్షన్గా తోలుకుంటావు, భయం లేకుండా తోలుతావు. మరి నీ కార్ని ఎదుటోడి చేతిలో పెట్టి నువ్వు పక్కన కూర్చుంటే తెలియకుండా లోపల కొంచెం ఒక రకమైన భయం ఉంటుంది, నీ కారు తోలే అలవాటు ఉన్నట్లయితే. అట్లాగే ఉదాహరణకి నిన్ను కారుగా తీసుకుని నిన్ను నువ్వు డ్రైవ్ చేసుకోవడం మర్చిపోయి ఎన్నాళ్ళు అయిపోయిందమ్మా. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆలోచిస్తే ప్రతి వ్యక్తి కూడా ఎలాగూ నా దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మ నువ్వు చాలా బాగున్నావురా అంటే ఒక రకమైన ఆనందం, లేదు తల్లి నువ్వు చాలా బాగోలేదు, లేదు నువ్వు నెగిటివ్గా మాట్లాడుతున్నావు అనేదైనా నేను అనగానే నీలో బాధ. అంటే నా మాటలు నువ్వు ఎందుకు తీసుకోవాలి? నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు డ్రైవ్ చేయాలి కదా. నిన్ను నువ్వు డ్రైవ్ చేసుకుంటే నేను పొగిడినప్పుడు నీకు పెద్ద ఆనందం కలగదు, తిట్టినప్పుడు బాధ కలగదు. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? తిట్టినా పొగిడినా ఒకేలా తీసుకోవాలి. రెండోది, సరే పొగిడారు, ఆ కాసేపు ఆనందంగా ఓకే తీసుకో, జస్ట్ తీసుకుని వదిలే. అలాగే తిట్టారు, అసలు నువ్వు తీసుకోవద్దు అని బుద్ధ భగవానుడు చెప్తాడమ్మా. ఏమనంటే, ఎవరైనా సరే వాళ్ళు తిట్టారా పొగిడారా అనే కన్నా ఎక్కువగా ఆలోచించకు, అవి తీసుకోకు అని. దానికి ఉదాహరణ ఒక కథ కూడా ఉందమ్మా. బుద్ధ భగవానుడు ఒకరోజు ఆశ్రమంలో ఉండగా ఒక ఆవిడ వచ్చి ఆశ్రమానికి వచ్చి, ఈడొక సన్నాసి, ఈడు పాడైపోయేది కాకుండా వెనకాల శిష్యులు కూడా చాలా మందిని పోగు చేసుకుని పాడు చేస్తూ ఉన్నాడు, పని పాట లేకుండా రోడ్లంపడి తిరుగుతా అని చెప్పి తిడతా ఉంది. ఆయన సరే ఎన్ని తిట్టినా కూడా ఏమీ ఆయన బుర్రలోకి తీసుకోవట్లా. ఒక గంటన్నర అయిపోయింది, తిట్టి ఈవిడ వెలిసిపోయింది. తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మా
నాకు చిన్న పని ఉంది, అది చేసుకుని నేను ఈవినింగ్ వస్తాను, నువ్వు ఈవినింగ్ వచ్చాయమ్మా అని అంట అని ఈయన బయలుదేరిపోయాడు. ఈవిడికి ఒకసారి ఆశ్చర్యం, ఇదేంటి నేను ఎన్ని తిట్టాను, మళ్ళీ ఈవినింగ్ వచ్చి తిట్టమనేగా నన్ను ఈవినింగ్ రామ్మా నేను బయటకు వెళ్తున్నానని చెప్తున్నాడు అని అన్నాడు. శిష్యులు అడిగారంట, గురువుగారు అన్ని తిట్టింది కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు, పైగా మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ తిట్టమని చెప్తున్నారు అని అంటే ఆయన నవ్వుతూ, అసలు ఆవిడ తిట్టిందా, నేను ఇంటేగా అని అన్నమాట. అంటే ఇలా ఎవరైతే ఎదుటి వ్యక్తి మన దుర్భాషలాడినా తిట్టినా నెగిటివ్గా మాట్లాడినా తీసుకోకుండా ఉంటే నీకు పెయిన్ రాదు. లైఫ్ లో ముందుకు వెళ్తా ఉంటారా? లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అంటే ముందు మనకు ఉండవలసింది ఏంటంటే పొగిడినా తిట్టినా ఒకేలాగా తీసుకునే యొక్క తత్వం నువ్వు అలవర్చుకోవాలి. అది ఈజీగా అలవాటు అవ్వదమ్మా. దానికి ఏం చేయాలి? దానికి ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఎన్నో గంటలు చేయక్కర్లేదమ్మా. రోజు పావు గంట నీ మనస్సుని శ్వాస పైన పెట్టి ఒక 10 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాలు ఇలా కూర్చుని నిన్ను నువ్వు చూసుకుంటూ, ఎలాగూ నీ ఎదురుగా, నా ఎదురుగా అద్దంలో నుంచుంటే మన ప్రతిబింబం కనపడుతుంది, అలా కళ్ళు మూసుకుని మన ప్రతిబింబం ఎదురున్నట్టుగా పెట్టి మనం శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు కూడా మనమే చూసుకోవాలి. చూసుకుని ఏం చేయాలి, నేను ఇప్పుడు వరకు లైఫ్లో ఏం తప్పులు చేశాను, ఏం కరెక్ట్ చేశాను, నిన్ను నువ్వు చూసుకుని నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు వరకు తప్పులు ఏం చేస్తే డిలీట్, అలాగే కరెక్ట్ ఏం చేశాను, ఎస్ ఇలా వెళ్ళాలి. ఇంకా కొత్త ప్లానింగ్ ఏంటి, నేను ఎలా వెళ్తే సక్సెస్ అవ్వగలను. ఎవరిస్తారు నీకు ఈ సలహాలు అంటే నీలోనే ఉన్నాడమ్మా భగవంతుడు, ఆయనే పరమాత్మ అంటారు. అందుకే నేను చాలాసార్లు ఒక మాట కూడా చెప్తాను, హో హృదయేశా అని పిలువు అని. ఎందుకంటే ద్రౌపదీదేవి వస్త్రాభరణ సమయంలో కృష్ణుడిని పిలవటానికి ఓ ద్వారకావాసి నన్ను కాపాడు అని పిలిచిందంటమ్మా. పిలిస్తే లేట్గా వచ్చాడు ఆయన, ద్వారక నుంచి రావాలి. వచ్చిన తర్వాత ఇచ్చాడు, కాపాడాడు. తర్వాత అడిగింది, అన్నయ్య అంతసేపు చేసావు అన్ని కేకలు పెట్టాను అంటే, అమ్మా నువ్వు నన్ను ఏమని పిలిచావు అని అడిగంట. ఓ ద్వారకావాసి అని పిలిచాను అనంట. అంటే నువ్వేంటి నీ ఉద్దేశం, నువ్వు ద్వారకలో ఉన్నవాడా, ద్వారక నుంచి రా అని నాకు ఇండైరెక్ట్ గా చెప్పావు. నేను ద్వారక నుంచే వచ్చా. ఎప్పుడైతే నువ్వు ఓ హృదయ నివాసి నన్ను కాపాడు అంటే ఆ క్షణాన్ని నేను వస్తాను. ఎందుకని, నా హృదయంలో ఉన్నవాడా అని పిలిస్తే, నీ ఆత్మరూపంలో నేను ఉన్నానని నువ్వు గుర్తిస్తే విత్ ఇన్ సెకండ్లో నిన్ను కాపాడేవాడిని అని చెప్పాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకేమర్థమైందిరా, ఎప్పుడైతే నీ ప్రతిబింబాన్ని చూస్తూ నీ హృదయంలో ఉన్న పరమాత్ముడితో నువ్వు ప్రశ్న చేస్తూ ఉండాలి, క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి, ఆన్సర్స్ అక్కడి నుంచి రావాలి. ఇది ఒకసారిగా నీకు తెలియకపోవచ్చు, ప్రాక్టికల్ గా చేస్తుంటే నీ లోపల నుంచి నీకు ఆన్సర్స్ వస్తాయి. ఇది ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, నిన్ను నువ్వు గైడ్ చేసుకోవడం అంటే మన కోసం మనం టైం ఖచ్చితంగా వెచ్చించాలంటారు. అంతేనమ్మా. ఇప్పుడు వరకు మనం పక్కోళ్ళ కోసం, ఎదురింటోళ్ళ కోసం టైం చేసాము. ఇక్కడి నుంచి జీవితంలో ఎదగాలి అంటే నీ కోసం నువ్వు ఒక అరగంట రోజు గనక టైం కేటాయిస్తే నీ జీవితం ఎలా కావాలనుకుంటే అలా నువ్వే మలుచుకోవచ్చురా. నువ్వు ఎవరివి, ఒక శిల్పివి. ఎవరు బొమ్మ చెక్కాలి, ఎంతసేపు ఎదటోళ్ళు బొమ్మ చెక్కాలని ప్రయత్నం చేసావు కానీ నీలో ఉన్న శక్తిని తెలుసుకోలేక నీ బొమ్మ నువ్వు ఊహించినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు చెక్కగలిగావా? వాస్తవంగా అది ఇప్పుడు వరకు జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రయత్నం చెయ్యి. నీకు ఎందుకు డబ్బు రాదు అమ్మ, ధనం ఆకర్షించాలంటే మనకు కావాల్సింది ఏంటో తెలుసా అమ్మా, ప్రతి సెకను పాజిటివ్స్ గా ఉండాలి, పాజిటివ్ సంకల్పాలతో ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ తో ఉన్నవాడికి ధనం ఆకర్షించదు. ఇప్పుడు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. అబ్బా నా దగ్గర ఉన్నది కొంచెం అమౌంటే ఉంది, ఈ అమౌంట్ మనకి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కి సరిపోతుంది, తర్వాత ఎలా అనే టెన్షన్ వస్తుంది. లేకపోతే పలానా ఈఎంఐలు కట్టాలి, లేకపోతే పలానా అప్పులు కట్టాలి, నేను ఇవన్నీ ఏం చేయాలి అనే ఆలోచనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి కదా. వాస్తవం తల్లి, నేను ఒప్పుకున్నాను. ఈ కలియుగం ప్రభావమే ఎదుర తల్లి. ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్య, మనీ ప్రాబ్లం ఉంటుంది, భర్త భార్య ప్రాబ్లం ఉంటుంది, పిల్లల ప్రాబ్లం ఉంటుంది, వెంటనే టెన్షన్ వస్తుంది, దాంతో నెగిటివ్కి వెళ్ళిపోతాం. నేనేమంటానంటేనమ్మా, ఎప్పుడైనా అస్సలు రహస్యాన్ని తెలుసుకుంటే సృష్టించింది భగవంతుడు అని మనం నమ్ముతున్నాం. ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఒక సృష్టికర్త, ఆయన సృష్టిలో భాగమే మన జీవితం అని. కానీ మనం ఏం చేస్తుంటాం, ఈ పై కనపడే కష్టాలు నిజమని భ్రమలోకి వెళ్ళి మళ్ళీ బాధపడతావు. సరేరా, ఓకే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలోకే వస్తున్నా, బాధపడ్డావు, నువ్వేం సాధించావు? ఏమీ ఉండదు. చివరికి ఆ సమస్య క్లియర్ అవ్వటమో లేక అలాగే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. కానీ నీ బాధపడినందువల్ల అనారోగ్యమో మెంటల్ టెన్షన్ తప్ప ఏం లేదు. కానీ దానికి ఒకే ఒకటి చేస్తే సమస్య కూడా క్లియర్ అవుతుంది. ఎలాగో అంటే అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని బాధపడటం కన్నా దాన్ని మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలమ్మా.
Okay. సమస్య దేని వల్ల వచ్చిందనే మూలాన్ని తెలుసుకోవాలి. సమస్య నువ్వు గనక పరీక్షిస్తే మూలము అంటే ఒక చెట్టుకి పై కొమ్మలు ఎండిపోతుంటే దానికి వచ్చింది కొమ్మల్లో రోగం కాదమ్మా, చిన్న వేరుల్లో వేరు పురుగు వచ్చి చెట్టు ఎండిపోతుంది. మనం పైన ఎన్ని స్ప్రే చేసినా తగ్గదు. మన జీవితంలో కూడా సమస్య పైన మనం చూస్తే తగ్గదు. అసలు శాశ్వతంగా నిర్మూలన చేయాలంటే మీరు ఎక్కడ మొదలైందో తెలుసుకుని దాన్ని తుంచేయాలి. వాస్తవంగా ఎక్కడ మొదలవుతుందో తెలుసమ్మా? ఉదాహరణకి సమస్య మనలోనే మొదలవుతుంది. ఎలా మొదలవుతుంది? అసలు సమస్య మొదటి కారణం మనం ఎలా అవుతాము అంటే, నువ్వు నన్ను ఏదో బ్లేమ్ చేస్తే నేను సమస్యకు కారణం అవటం ఏంటి అని అంటే, ఎస్ నువ్వు నన్ను బ్లేమ్ చేసావు, ఒప్పుకున్నాను. కానీ బ్లేమ్ చేసినప్పుడు నువ్వు తీసుకోకుండా ఉంటే సమస్య లేదు కదా. అది ఎలా సార్? అది సాధ్యమా? ఎస్ సాధ్యమే. ఎప్పుడు సాధ్యం అని అంటే, నువ్వు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఈ రోజు నుంచి నేను ఉన్నతంగా ఎదగటమే తప్ప నా గోల్ ఇంకోటి లేదు. ఎవడో అరిసింది, కాకి అరిసింది, లేదు పక్కోడు తిట్టాడని నేను పట్టించుకోను. నేను ఒక అనిల్ అంబానీయో టాటా బిర్లానో అవ్వాలి ఏంటి? ఈజీగా అవుతామా? అవ్వం కదా. దానికోసం ప్రణాళిక ఉంది. దానికోసం మనం ఒక ప్రణాళిక చేసుకున్నాం. ఆ యుద్ధంలో మనం అనేక మంది మన కాళ్ళుచుకు లాగుతూ ఉంటారు. అది మామూలే. లైట్ తీసుకోవటం. ఇలా లైట్ తీసుకునే పాలసీ కనుక నువ్వు అవలంబిస్తే, నెగిటివ్ తీసుకోకుండా ఉంటూ నువ్వు ఎదరికి వెళ్తుంటే, మీ ఆయన తిట్టాడు, తిట్ట అనేది కామనేగా, ఏమవుతుంది? తిడితే మనకేమైనా ఇబ్బంది వస్తుందా? కానీ ఒక 5 నిమిషాలు ఎదురు తిరిగి దాడి చేస్తే అక్కడ ఇంట్లో ఒక రణరంగం జరుగుతుంది. అంటే అక్కడ అంతే కదా. అంటే మనకి అక్కడ తెలియని ఒక విషాదమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకు? నువ్వు ఎదురు తిరిగి దాడి చేయబట్టి. అసలు నువ్వు అది తీసుకోకుండా ఉంటే 100% జీవితంలో వాడిపోయేవాళ్ళు, సక్సెస్ కాకుండా ఉండిపోయేవాళ్ళు, సగం జీవితం మాత్రమే బాగుంది అనుకున్న వాళ్ళందరూ కూడా కేవలం వాళ్ళు ఇలా నెగిటివ్ తెచ్చుకుని డ్రాప్ అయిపోవటం జరుగుతుందిరా. ఉన్నతంగా ఎదగాలి అంటే ఒకే ఒక కారణం అమ్మా, పాజిటివ్గా ఉండటం, పాజిటివ్ సంకల్పం చేయటం, దూసుకుపోవాలి అంటే ఏంటి? మనకు ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఉదాహరణకి విజయవాడ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలనుకున్నప్పుడు మనం రోడ్ మ్యాప్ ఎలా అయితే చూసుకుంటామో, మనం జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనుకున్నప్పుడు మనకు ఒక ప్రణాళిక ఉండాలి. నేను దీంట్లో ఎదగాలి, కొన్ని రోజులు చేసిన తర్వాత ఇది బాగలేదు, ఇంకో దాంట్లోకి వెళ్దాం. ఇలా మార్చడం కరెక్ట్ కాదు. ఒక దానిలోనే ఒక దారి ఎంచుకున్నా ఉంటే ఆ దారిలో నడవాలి. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల పాటు నడవాలి. 100% దాంట్లో నీకు దారి దొరుకుతుంది. ఒక రాజకీయంలో ఒక వ్యక్తి వస్తే, చాలా మందిని మనం తీసుకుందాం, పవన్ కళ్యాణ్ తీసుకుందాం రా ఉదాహరణకి, 10 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తే అధికారం వచ్చింది. అంటే ఏ వ్యక్తి అయినా రాగానే నాకు అన్ని దక్కాలి అనే ఒక పాలసీ ఉన్నవాళ్ళు దేంట్లోనూ తొందరగా సెట్ అవ్వలేరమ్మా. లక్ బాగుంటే అవ్వచ్చేమో, కాదంటలేదు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ పర్సెంటేజ్ ఫ్లాప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పిన విధంగా తనలో ఎవరైతే ఈ సక్సెస్ వైపు ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారిలో వారు చూసుకుని వాళ్ళని వాళ్ళే కరెక్ట్ చేసుకుంటే జీవితం 100% వాళ్ళు కోరుకున్నట్టుగా మారుతుందమ్మా. సూపర్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడైతే చూసుకుంటామో, మన తప్పుల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు మధ్యలో చెప్పారు డబ్బుని ఆకర్షించడం. మీరు కూడా నేను కొన్ని క్లాసెస్ అవి చూస్తాను. డబ్బుని ఆకర్షించడం ఎలా? అసలు డబ్బుని ఆకర్షిస్తే మన దగ్గరకు వస్తుందా? వస్తుంది. ఎలా ఆకర్షిస్తాం? మంచి క్వశ్చన్ రా. దీంట్లో రెండురా. డబ్బుని ఆకర్షించాలి అంటే మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటి అంటే, దీనికి మీకు చిన్న కథతో ఇంకా మంచి క్లారిటీ ఇస్తాను రా. భోగిరాజు అని చెప్పి పూర్వకాలంలో మనకి కథల్లో ఉంటది. భోగిరాజు గారు అని ఆయన దగ్గర అష్టలక్ష్ములు ఆయన దగ్గరే ఉండేవాళ్ళు అంట. కొన్ని రోజులు ఉన్న తర్వాత అష్టలక్ష్ములో ధనలక్ష్మి ఆ అమ్మవారు ఇలా అందంట, అయ్యా ఈ రోజు నుంచి మేము వెళ్ళిపోతున్నాం, మా అష్టలక్ష్మిలో 8 మందిలో ఒక్కరిని మాత్రం నువ్వు ఎంచుకో, మిగతా వారందరూ మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. సరే మాటలైతే నాకు ధైర్యలక్ష్మి ఒక్కటి చాలు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినా పర్లేదు. ధైర్యలక్ష్మి అక్కడ వదిలేశారు. మిగతా 7 వెళ్ళిపోయారు. 1 గంట 2 గంటలు అయింది. వీళ్ళకి అసలు ఎక్కడికి వెళ్తే అక్కడ భయం వేస్తూ ఉంది మిగతా లక్ష్మికి. మళ్ళీ తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా అని అడిగారంట. అయ్యా నువ్వు సామాన్యుడు కాదు, అష్టలక్ష్మిలో ఎవరు కావాలంటే డబ్బు కావాలో, దానం కావాలో, ఇంకోటి కావాలో నువ్వు అడగలేదు, కేవలం ధైర్యలక్ష్మి మాత్రమే అడిగావు. ఆవిడొక్కటి లేకపోతే మీ అందరం ఎందుకు పనికిరాము, అందుకని మేము కూడా ఇక్కడ ఉంటాము అని చెప్పి ఇంట్లోకి వచ్చి కూర్చున్నారంట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందిరా, ధనాన్ని ఆకర్షించాలన్నా, ఏది చెయ్యాలన్నా, ఏది సాధించాలన్నా మనకు కావాల్సింది ధైర్యలక్ష్మి. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ధైర్యాన్ని కోల్పోతున్నాం. డబ్బుని ఆకర్షించాలంటే ధైర్యలక్ష్మిని తోడు తీసుకోవాలి. ధైర్యలక్ష్మి ఎలా వస్తుంది?
పాజిటివ్గా ఉండటం నేర్చుకోవాలి. చిన్న ఆటికి పెద్దదానికి భయపడటం మానేయాలమ్మా. ఏదో జరిగిపోద్ది. నేను ఎప్పుడు చెప్తుంటాను, సముద్రం పొంగి మీదకు వస్తున్నా భయపడకు. చివరి క్షణం వరకు నువ్వు ధైర్యంగా ఉంటే నీకు ఏదొకటి మార్గం దొరుకుద్ది బయటపడటానికి. ఖచ్చితంగా. లేదు అంటే ఏమైపోద్ది, ముందే హార్ట్ అటాక్ వస్తుంది. కరోనా టైంలో అంతే కదమ్మా, చాలా మంది బతికి బయటపడ్డారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి గుడివాడలో, ఆయన ఐరన్ బిజినెస్ చేస్తాడు, సిమెంట్ ఐరన్ బిజినెస్. కరోనా వచ్చింది, తగ్గిపోయింది. ఆ పక్క బిడ్డని చనిపోయాడు. కరోనా వచ్చి హరేరే చనిపోయాడు అనే టెన్షన్తో సాయంత్రం ఏం చనిపోయాడు. అయ్యో, కరోనా తగ్గిపోయిన తర్వాత. అంటే ఎందుకు జరిగింది ఇది? భయం. మనకేదో జరుగుతుందనే అనే భయం. ఒకవేళ ఆయన చచ్చిపోయాడు, నేను చచ్చిపోతానేమో అనే ఒక టెన్షన్ వల్ల హార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటేరా, ఏది ఆకర్షించాలన్నా ధైర్యలక్ష్మి ఎప్పుడు మనకి తోడు ఉండాలి. ఈ ధైర్యలక్ష్మిని తోడు పెట్టుకుని ప్రతిరోజు పాజిటివ్గా ఉంటూ, నువ్వు నేను చెప్పినట్టుగా ఎవరైతే ఒక చిన్న రెమెడీ చెప్తానో అది కనుక ఆచరిస్తే 100% ధనాన్ని ఆకర్షిస్తారు. ఒక జీరోలో ఉన్న వ్యక్తి, అసలు ఫైనాన్షియల్గా జీరో అనుకుందాం, ఆ జీరోలో ఉన్న వ్యక్తి ముందు క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తిని దూషించడం మానాలి. మనిషి లేనప్పుడు నెగిటివ్గా మాట్లాడటం మానాలి. మనిషి ముందుగా ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడాలో మాట్లాడచ్చు, లేనప్పుడు మాత్రం ఆయన గురించి నెగిటివ్ మాట్లాడదు, పాజిటివ్ మాట్లాడచ్చు, నెగిటివ్గా మాట్లాడద్దు. రెండవది, ప్రతి వ్యక్తిని కూడా దూషించడం మానాలి. అలాగే నోటుకు వచ్చినట్లుగా ఎడాపడా మాట్లాడటం ఎప్పుడూ చేయకూడదమ్మా. అలాగే ఓవర్ థింకింగ్ చేయకూడదు. ఎప్పుడు లైట్ తీసుకోవటం, నెగిటివ్ని పాజిటివ్ని ఒకేలాగా తీసుకోవటం నేర్చుకోవాలి. ఇది చాలా ఈజీ, కానీ ఆచరించాలి. కష్టం. 41 రోజు నేను చెప్పేది ఏంటంటే జీవితాంతం ఉంది. 41 రోజులు ఇంకొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. 108 రోజులు ఒక టైం టేబుల్ వేసుకోరా. ఈ రోజు నేనున్నాను ఈ నియమాలతో, 2వ రోజు ఉన్నాను, 3వ రోజు ఉన్నాను. 41 రోజుల తర్వాత నీకు ధనాకర్షణ కలుగుద్ది. ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడకూడదు. డబ్బుని ఆకర్షించేవాడు ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? దానికి కారణం ఏంటి అంటే, దానికి ఒకే ఒక్క కారణం, ఎనర్జీ లాస్ అవుతాం. ఖచ్చితంగా మాట్లాడడం వల్ల కూడా ఎనర్జీ పోతుంది. 100% వేస్ట్ మాటలు మాట్లాడటం వల్ల, సారం లేని మాటలు మాట్లాడటం వల్ల, ఎదుటి వాడిని దూషించడం వల్ల, పెద్ద పెద్ద కేకలు వేయటం వల్ల, టెన్షన్ పడటం వల్ల ఎనర్జీ లాస్ అవుతుంది. ఎప్పుడైతే నీ ఎనర్జీ లాస్ అయిందో, నువ్వు ఎంత తిన్నా నీ శరీరానికి ఎనర్జీ రావచ్చేమో కానీ నీ మనసుకి ఎనర్జీ రావు. ఎప్పుడైతే నీ మనసు గనక డేలా పడితే నువ్వు ఏదీ చేయవు. అనుకున్న పని, కనీసం నీ శరీరం ఇంతలా ఉండొచ్చు అమ్మా, ఎనర్జీ కూడా ఉండొచ్చు శరీరానికి. మనసు గనక డేలా పడితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. అంటే మనసు బద్దకిస్తే కొడుకుని లెగలేడు కదా. కాబట్టి మనసు యాక్టివ్గా ఎవరికైతే ఉంటుందో ధనాన్ని ఈజీగా ఆకర్షిస్తాడు. రెండవది, ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఉంటూ 41 రోజులు ఒక దినచర్యగా చేస్తూ, మార్నింగ్ వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా అన్నీ చేస్తూ, అప్పుడు ఏమవుతుందమ్మా, శరీరానికి పవర్ వస్తుంది, మనసుకి పవర్ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే మన శరీరానికి ఆహారం తింటే వస్తుంది, మనసుకి ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే వస్తుంది, ఏదైనా మనకి లాభం వస్తుంది, డబ్బు వస్తుంది అంటే వస్తుంది. మనం ఇప్పుడు డిసిప్లిన్ గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామంటారు. 100% అమ్మా. డిసిప్లిన్ అంటే ఇదే డిసిప్లిన్ రా, ఏమీ కొత్తగా తెలిసింది, అందరికీ తెలిసిందే ఈ విషయం, కానీ ఆచరించడం చాలా తక్కువ మంది ఆచరిస్తారు. ఇలా మండలం రోజులు గనక ఎవరైతే ఈ విధి విధానాలను అవలంబిస్తే ధనాకర్షణ తప్పకుండా కలిగి తీరుతుందమ్మా. రెండోది ఏంటంటేనమ్మా, చేసే పని పైన ఏ వృత్తి అన్నా చెయ్యి, ప్రేమతో చెయ్యి. రెండోది, తిట్టుకుంటూ ఇసుక్కుంటూ ఎదవ వృత్తిని ఎన్నుకున్నాను అని బాధపడుతూ గనక నువ్వు చేస్తే నీకు సక్సెస్ అందుకోలేవు, ఆ వృత్తిలో రాణించలేవు. ఒక ఉద్యోగి ఒక వ్యక్తి దగ్గర పనిచేసినప్పుడు ఈ కంపెనీ నాది, లేదు ఈ కంపెనీలో నేనే యజమాని, ఒక యజమాని అయితే ఎలా చేస్తాడో అలా ఫీల్ అవుతూ ఏ వ్యక్తి అయితే చేస్తాడో అతను ఒక కంపెనీ పెట్టుకుంటాడు ఏదో ఒక రోజు. దానికి ఉదాహరణ ఏంటంటే, 2 వ్యక్తులు కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక వ్యక్తి కొంచెం కామన్గా వెళ్తాడు, టైంకి వెళ్తాడు, టైంకి వస్తాడు. ఇంకో వ్యక్తి చాలా బాధ్యతగా ఉంటాడు, తాళాలు వేయటం కాడిచి తాళాలు తీసే వరకు అతన్ని తీసుకుంటాడు. వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. ఒకరోజు యజమాని వీళ్ళకి పని చెప్పి బయటకు వెళ్ళిపోయారు, తాళాలు వేసి జాగ్రత్త పెట్టుకోమని వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఏదో కాఫీ తాగుదామని బయలుదేరిన వాళ్ళు తాళాలు వేయకుండా వచ్చారు బయట. వచ్చేసి ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నారు. వీళ్ళకి గుర్తొచ్చింది, ఒకటి పేరు రాము, ఒకటి పేరు సోము. రాము అన్నవాడు బద్దకస్తుడు, సోము అన్నవాడు కొంచెం యాక్టివ్గా ఉంటాడు, పాజిటివ్గా ఉంటాడు. సోము అన్నాడు, రాము కొంచెం వెళ్ళి తాళాలు వేసిరావా, ఇలా జరిగింది మర్చిపోయాము, మళ్ళీ లేదంటే ఇద్దరం వెళ్ళొద్దాం పదా అని అంటాడు. బాబు నేను రాలేను, ఇప్పుడు 2 కిలోమీటర్లు నడిచాను, ఇంకా నా వల్ల కాదు, ఏమవుతుంది తాళాలు వస్తాయి, ఏం పోతాయి, పోతే బాగా మంద పోద్దా ఏమన్నా అని ఇతనితో అంటాడు.
అన్న తర్వాత ఇతని మైండ్ కూడా మార్చి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సోముకి నిద్ర పట్టట్లా. అరే రే నాదే అయితే నేను అలా చేస్తానా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఇంటికి మళ్ళీ బయలుదేరి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి తాళం వేసాడు, వచ్చి పెట్టుకున్నాడు. మళ్ళీ తెల్లారి వెళ్ళారు, మామూలుగా తీశాడు, అంతా యథావిధిగా జరిగింది. ఇది ఇక అంతటితో రాము అన్నతను మర్చిపోయాడు. ఆ స్టోరీ గురించి కూడా అతను గుర్తులేదు, నిన్నేం జరిగిందని వదిలేశాడు. ఇలా కొంతకాలం జరిగింది. కట్ చేస్తే వీళ్ళు ఎవరికాళ్ళు ఈ రాము అన్నవాడు అక్కడే ఉండిపోయాడు. ఈ సోము అన్నవాడికి ప్రమోషన్ వచ్చి వేరే కంపెనీకి వెళ్తాం. ఆ తర్వాత కొంతమంది ఇతను వర్క్ చూసి నచ్చి ఇతను పార్ట్నర్షిప్గా జాయిన్ చేసుకోవడం, ఇతను పెద్ద కారు వేసుకుని ఒక రోజు ఆ ఊరు వస్తే ఇదే టీ స్టాల్ కాడ ఇదే రాము కనపడ్డాడు. రాముని చూసి ప్రాణం లేసి వచ్చి సోము వెంటనే ఆగి రాము బాగున్నావా అని అడిగాడు. అని అడిగితే బాగున్నాను, ఇదేంటి కార్ ఏంటి ఇదంతా ఏంటి అన్నాడు. ఏం లేదు అంతా నేను కంపెనీ పెట్టాను, నా పొజిషన్ ఎలా ఉంది, చాలా రిచ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటే, అవును ఎలా జరిగింది ఇదంతా ఎలా జరిగిందంటే, ఏం లేదు రాము, నువ్వు ఎప్పుడైనా సరే చేసే పని మీద నాది అనుకుని నువ్వు చేస్తే ఎక్కడన్నా చెయ్యి, నువ్వు కూడా ఒక రోజుకి బాస్ అవుతావు. ఎందుకని నువ్వు బాస్ లాగా ఫీల్ అయితే నువ్వు వర్కర్వి, నేను వర్కర్ని అంతే, నా డ్యూటీ నేను చేస్తున్నాను అనుకున్నవాడు ఇలాగే ఉంటాడు అనేది నా జీవితంలో జరిగింది అంటాడు. గుర్తుందా నీకు రాము అని అడుగుతాడు. ఏంటది అంటాడు. ఆ రోజు తాళం వేసి వద్దామంటే నువ్వేమన్నావు, నేను ఇంటికి వెళ్ళి అప్పుడు నాకు నిద్ర పట్టగా నాదే అయితే అలా చేస్తాను వెళ్ళి నేను తాళం వేసి వచ్చాను, ఇలాంటివి ఎన్నో చేశాను, అందువల్లే నా భావానికి యూనివర్స్ వీడు ఎప్పుడు వాండర్లా ఫీల్ అవుతున్నాడు కాబట్టి వీడికి వాండర్ చేసేయాలని చెప్పి ప్రకృతి నాకు అనుకూలించింది. మనం ఎప్పుడైతే అలా పాజిటివ్ ఫీలింగ్ తో ఉంటాం ఖచ్చితంగా అవుతాం, డెఫినెట్ గా జరుగుతాం. ఇతను రాము అలా ఉండిపోవటానికి కారణం అది. మనలో ఎంతమంది రాములు ఉన్నారు, ఎంతమంది సోములు ఉన్నారో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి మనం చేసే పని కానీ వృత్తి కానీ చివరికి మనం చేసేది ఏదైనా సరే అది హార్ట్ఫుల్ గా ప్రేమగా చేయాలి, లేదంటే దాని జోలికి వెళ్ళొద్దు. అటువంటి వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు, హ్యాపీగా ఉంటాడు. సూపర్ సార్. ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుందా, లేకపోతే మనం బయట నుంచి నెగిటివ్ ఎనర్జీని లోపలికి తీసుకొస్తామా? రైట్ అండి. వాస్తవంగా ఇంట్లో నెగిటివ్ ఎలా వస్తుందంటేనమ్మా, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సహజంగా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటారా, కాళ్ళు కడుక్కుని ఇంట్లో రమ్మనేవాళ్ళు. అవును. కానీ నేటి కాలంలో ఏమైపోయింది, ఆ కాళ్ళు కడుక్కునే కనవనింటి కూడా లేదు వాస్తవంగా. రెండోది అసలు ఆ కల్చరే పోయింది మ్యాక్సిమం. లైట్ తీసుకోండి కాళ్ళు కడుక్కునేందుకు, ఇక్కడే పక్కన నుంచి పక్కకి వెళ్ళొచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను అని చెప్తారు. వాస్తవంగా ఏం చేస్తా ఉంటారా, ఒక్క బయటికి వెళ్ళి వచ్చే లోపే బయట చాలా చాలా నెగిటివ్స్ ఉంటాయమ్మా. రోడ్డు మీదకి వెళ్తే చాలు, ఎందుకని ఆ రోడ్డు మీద 100 మంది నడుస్తూ ఉంటారు, నెగిటివ్ పాజిటివ్. అంటే ఈ భూమి మీద ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఒక్కసారి వీళ్ళకి వచ్చినప్పుడు అది ఇంట్లోకి వస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఒకటి. రెండవది నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది, వేస్ట్ సామాన్, వేస్ట్ బట్టలు, మనం వాడని వస్తువులు, ఇవి ఏం చేస్తాం, అరప పైన కబోర్డుల్లోనూ అక్కడక్కడ పేర్చేస్తాం. ఏంటి ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు, రేపు ఉపయోగపడుతుందేమో, కానీ వాస్తవంగా అది వాడం, కానీ అది మూల పెడతా ఉంటాం. సరే ఇలా పెట్టడం వల్ల కొన్ని రోజులకి అక్కడ ఏమవుతుందంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఉదాహరణకి ఒక తలుపులేసిన ఇల్లు ఉందిరా, అంటే ఒక 1 నెల 2 నెలలు ఊరు వెళ్ళిపోయారు మీరు, ఆ ఇంట్లో ఏమవుతుందమ్మా, బూజు వస్తుంది. ఇంకొంచెం సంవత్సరాలు ధరిస్తే గబ్బిడాలు వస్తాయి. అట్లాగే మీ మూల ఉన్న కబోర్డులో కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇంట్లో మనకు అసలు మనశ్శాంతి ఉండదు. అది భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండొచ్చు, పిల్లలు మాట్లాడకపోవచ్చు, ఇలా రకరకాలుగా ఏదొక రూపాల్లో ఆ ఇంట్లో ఉన్న నివసిస్తున్న కుటుంబ సభ్యుల మధ్యన మనశ్శాంతి ఉండదు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంట్లో కూడా పాత వస్తువులు ఉంచకూడదు, అంటే మనకి ఉపయోగం లేని ఉంచకూడదు. 100% మీరు రెగ్యులర్ గా వాడుకున్న వస్తువులు ఉండాలమ్మా. వేస్ట్ వస్తువులు ఏది ఉండకూడదు. ఎలిచి మీదని, అరప మీదని ఇలా చాలా మంది పెడతా ఉంటారు. అయితే పూర్వకాలంలో అయితే ఏంటంటే ఊరు బయట లేకపోతే ముట్టి కింద అట్లా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అయిపోయిందమ్మా, మనకి బాత్రూమ్ పైన ఒక అరపలా కట్టుకోవడమో, లేదంటే కబోర్డ్స్ వచ్చినప్పుడు కబోర్డ్స్ లో పెట్టడమో, దాని నిండా బూజు ఏర్పడిపోయి అక్కడ నెగిటివ్ వచ్చేస్తుంది. మనమేమనుకుంటాం, ఇళ్ళంతా శుభ్రపరుచుకుంటాం, కానీ అవి మాత్రం కబోర్డ్లు ఓపెన్ చేయి, దాంట్లో నెగిటివ్ ఉండి వీళ్ళ మనసు ఎప్పుడూ బాధిస్తూ ఉంటుంది. 100% అమ్మా ఇంట్లో పాజిటివ్ ఆరా ఉండాలి. ఒక ఇంటికి వెళ్ళగానే మనకి చాలా మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఒక ఇంటికి వెళ్ళగానే మనకు తెలియకుండా చిరాగ్గా ఉంటుంది. దానికి కారణం ఏంటి, ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది. రెండోది అందుకే ఇంట్లో బూజులు ఉండకూడదు అని చెప్తాను. దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. దీని నుంచి బయటపడాలంటే ప్రతి వ్యక్తి కూడా వేస్ట్ సామాన్, వేస్ట్ బట్టలు ఎవరికైనా ఉపయోగపడితే ఇచ్చేయాలి, ఉతికి. డైరెక్ట్ గా ఇవ్వకుండా ఉతికి ఇవ్వాలి. ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇస్త్రీ చేసి ఇస్తే ఇంకా మంచిది. ఎందుకని వాడికి కట్టుకుంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు, అప్పుడు నీకు సత్కర్మ వస్తుంది.
ఓకే, అంత చేయలేకపోయినా ఉతికిన బట్టలు అన్న ఇవ్వాలి, మనం వాడిన బట్టలు ఇవ్వకూడదు. అలాగే వేస్ట్ సామాను ఎవరికైనా ఉపయోగపడితే ఇవ్వు, లేదంటే బయటపడి అంతే. ఇలా చేయాలి. రెండోది, ఇంటిని ప్రతిరోజు కూడా కుదిరితే కొంచెం గల్లుప్పు, చిటికెడు పసుపు వేసి తడి బట్ట పెట్టుకుంటాం, ఓకే, మాప్ పెట్టేటప్పుడు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎవరైనా కూడా కాళ్ళు కడుక్కుంటున్న లోపలికి వచ్చి ఉంటే ఆ నెగిటివ్ ఆ రోజుతో రిమూవ్ అవుతుందమ్మా. ఓకే. అలాగే బాత్రూమ్ నుంచి మనకి నెగిటివ్ వస్తుంది ఎక్కువగా. ఇంతవరకు మనకి బాత్రూమ్స్ అంటే ఎలా ఉండే, ఇంటి బయట ఉండే. మరి నేటి కాలంలో మనకి ప్రతి గదికి ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ వల్ల మరి నెగిటివ్ అద్భుతంగా వస్తాం. మళ్ళీ కూస్తీ కాస్తీ కాదు, చాలా అంటే దాన్ని ఎంత అని చెప్పటానికి. ఎందుకని అంటే మలమూత్ర విసర్జన అక్కడ చేస్తాం కాబట్టి, అంటే నెగిటివ్ అంతా అక్కడ ఉంటది కాబట్టి దానివల్ల అక్కడ ఒక నెగిటివ్ అంటే తెలియకుండా అక్కడ ప్రొడక్ట్ అయ్యి అది మనకు తెలియకుండా ఇంట్లో ఉండటం వల్ల ఇల్లంతా వస్తుంది డోర్ తీసినప్పుడు. దాన్ని మనం రిమూవ్ చేయాలంటే, తొలగించుకోవాలంటే గల్లుప్పు ఆ వాష్రూమ్లో పెట్టాలి, ఒక బౌల్లో వేసి వాష్రూమ్లో పెట్టాలి. పెట్టడం వల్ల కూడా మనకి ఆ నెగిటివ్ 50% తగ్గుద్ది. రెండవది, ఎప్పుడు కూడా గాలి బయటకు పోయేట్టుగా ఉండాలన్నమాట. ఇంటిని వాస్తురీత్యా కూడా 4 వైపులా కూడా గాలి బయటకు పోవడం, లోపలికి రావడం, వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మరి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా వెంటిలేషన్ చాలా తక్కువ ఉంటుంది. అవును, ఎక్కువ లైట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అలాంటి వాళ్ళు మరి నెగిటివ్ ఎనర్జీని ఎట్లాగా తీసుకోవచ్చు? అదే నేను చెప్పినట్టుగా గల్లుప్పు పెట్టడం, ఇంటిని గల్లుప్పి శుభ్రపరచుకోవటం, బూజులు లేకుండా ఇంట్లో చూసుకోవటం, అంటే నెలకోసారో 20 రోజులకోసారో క్లీన్ చేసుకోవటం, ఇలా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఉండదమ్మా. 100%. అలాగే గోమూత్రం తీసుకుని ఇల్లంతా కూడా నెలకో 2 నెలలకు ఒకసారి చేయటం, మ్యాక్సిమం అవకాశం ఉంటే కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చే ఏర్పాటు చేయటం. ఇలా చేయటం వల్ల కూడా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. కానీ మరి వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు? ఏదైనా సమస్య వస్తే బాధపడటం తప్ప, టెన్షన్ వస్తుంది, నిద్ర పట్టట్లేదు, నైట్ టైము మనశ్శాంతి లేదు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఒక అప్పు గురించో, లేదంటే వాళ్ళకున్న టెన్షన్ గురించో, భర్త గురించో, పిల్లడి గురించో అనుకుంటారు. వాస్తవంగా ఏమవుతుందంటేనమ్మా, ఆ పిల్లడు అలా పిచ్చపిచ్చగా ప్రవర్తించడం, భర్త మెంటల్ ఎక్కినట్టుగా ఉండటం, భార్య ఇలా ఉండటం, ఇవన్నీ కారణాలు ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఉన్నప్పుడు వీళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. లేనిపోని విషయాల గురించి ఆలోచించి దాని మీద వీళ్ళ మనసు పాడు చేసుకుని, వీరితో పాటు పక్కన ఉన్న భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లల మనసు కూడా. బేసిక్ గా ఇంట్లో గొడవలన్నీ ఎలా అవుతాయంటారా? 80% ఇలా ఉంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ వల్ల. 80% తనలో ఉన్న నెగిటివ్ వల్ల. అంటే ప్రతి మనిషి తనలో ఒక నెగిటివ్ ఏర్పాటు చేసుకుంటాడు. ఎలాగంటే చంద్రుడు చెప్తుంటాడు. చంద్రుడు ఏం చెప్తాడు? చంద్రుడు మనసుకు కారకుడు. ఆస్ట్రాలజీలో చంద్రుడు మనసుకు కారకుడు. చంద్రుడికి 27 మంది భార్యలుగా చెప్పుకుంటూ ఉంటాం. అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం ఉన్న 27 నక్షత్రాలు ఆయన భార్యలని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటి దీని వెనకాల రహస్యం అంటే, ప్రతి మనిషి ఉదయం లేవగానే మనకి బండి కీ కనపడలేదు అనుకోరా, పొద్దున్నే బయటకు వెళ్ళాలి, మనకేమొస్తుంది? చిరాకు, కోపం వస్తుంది. అక్కడ మొదలైన కాడి నుంచి కాఫీ టీ సమయానికి అందలేదు, ఆఫీస్కి టైంకి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళా మా బాస్ ఏదో అన్నాడు, ఇలా సాయంత్రం మళ్ళీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకు, లేదు బిజినెస్ అయితే బిజినెస్ నుంచి లోపలికి వచ్చే వరకు ఈ 27 టెన్షన్లు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. అయితే ఫస్ట్ టెన్షన్ కీ కాడ మొదలైంది. దీన్ని లైట్ తీసుకుని వదిలేస్తామా అంటే వదలం, దాన్ని క్యారీ చేస్తాం. రెండో టెన్షన్ వస్తుంది, దీన్ని కూడా మళ్ళీ యాడ్ చేస్తాం. మూడోది వస్తుంది. ఇట్లా 27 టెన్షన్స్ ఒకేసారి ఒకటికొకటి యాడ్ అయ్యి అది బ్లాస్ట్ అవుతుంది. ఇంట్లో రాగానే భార్య మీదో, భర్త మీదో, పిల్లల మీదో, లేదు పక్కింటి వారి మీదో ఏదో ఒకటి తెలియకుండా చిన్న సమస్య, అక్కడ పెద్ద సమస్య ఉండదు, బ్లాస్ట్ అయ్యి అది పెద్దగా గొడవ అవుతుంది. కానీ ఆలోచిస్తే ఎందుకు ఇక్కడ ఈ విషయానికి అంత గొడవ పడ్డా? కాదు, గొడవ పడింది ఇది కప్పు పైన పెట్టు కింద పెట్టామన్న దానికంటే గొడవ పడ్డారు. కానీ వాస్తవంగా సమస్య ఇది కాదు. నీలో చూసుకుంటే పొద్దున్న నుంచి నువ్వు క్యారీ చేస్తున్న ఈ 27 టెన్షన్ల వల్లే. అందుకే చంద్రుడు అంటాడు, చంద్రుడు మనసుకు కారకుడు, చంద్రుడి వల్లే మాకు మనశ్శాంతి లేదు. కాదు, చంద్రుడు ఎప్పుడు కూడా వెన్నెలనిస్తాడు, చల్లగా ఉంటాడు. నువ్వు కూడా కూల్గా ఉండు. ఎప్పుడు టెన్షన్ని టేక్ ఇట్ ఈజీ తీసుకో, ఎక్కడిది అక్కడే వదిలేయి. ఇక్కడ ఏదో సమస్య వచ్చింది, ఇది వదిలేసి మళ్ళీ కొత్తగా ఇల్లు, ఇంకో కొత్త సమస్య వచ్చింది, దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఒకటికోటి యాడ్ కావు. నీకు ఏ రోజు కూడా బ్లాస్ట్ అయ్యే పరిస్థితి రాదు. దానివల్ల నీ మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నువ్వు చేసే పని పైన మనసు పెట్టి చేయగలుగుతావు, డబ్బుని ఆకర్షించగలుగుతావు అని చెప్తున్నా. ఇవన్నీ నిజమా అంటే వాస్తవమే కదా, ప్రతి మనిషి జీవితంలో జరుగుతున్నదే కదా.